హాయ్ గాయ్స్, ఇవాళ వీడియో ఏంటంటే లాస్ట్ టైం మేము పంజా సెంటర్ వెళ్ళినప్పుడు కునాఫా టేస్ట్ చేసాం కదా. అప్పటి నుంచి నేను ఎప్పుడు ట్రై చేస్తానా కునాఫా అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరిందనమాట. ఫస్ట్ ఈ సేమియా తీసుకొని, సన్న సేమియా తీసుకొని క్రష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం బటర్ వేసుకొని బటర్ మొత్తం సేమియాలకు పట్టించాలన్నమాట. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కాచి చల్లార్చిన పాలు, ఒక స్పూన్ పంచదార, 2 స్పూన్స్ మిల్క్ పౌడర్, అలాగే కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నాను. కావాలంటే మీరు వేసుకోండి, లేకపోతే మిల్క్ పౌడర్ వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి క్రీమ్ స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఆ తర్వాత దీంట్లో కొంచెం వెనిలా ఎసెన్స్ కలుపుకొని ఇంకో ప్యాన్కి బటర్ రాసుకొని మనం బటర్ పెట్టుకున్న సేమియాలని స్ప్రెడ్ చేసుకొని ఈ క్రీమ్ వేసుకొని ఆ తర్వాత కొంచెం చీజ్ వేసుకొని ఇంకో లేయర్ కూడా సేమియాతో కవర్ చేసి 2 సైడ్స్ ప్యాన్ మీద పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట, సిమ్లో పెట్టుకొని. అంతే అండి, మన కునాఫా అయితే రెడీ అయిపోతుంది. దీన్ని గులాబ్ జామ్ పాకం లాగా షుగర్ సిరప్ చేసుకొని దీని మీద వేసుకొని కట్ చేసుకొని తింటే అద్దిరిపోయింది. టేస్ట్ అయితే ఒరిజినల్ కునాఫా లాగే నాకైతే అనిపించింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓవెన్ ఉంటే ఇంకా చాలా ఈజీ అయ్యేది. మాకు ఓవెన్ లేదు కాబట్టి నేను ఇలాగ డబుల్ బాయిలింగ్ అంటున్నా ఏంటది స్టీమ్, అది స్టీమ్ కాదు,